మిమ్మల్ని మీ జీవితంలో ముందుకెళ్ళనివ్వకుండా ఎవరు ఆపుతున్నారు? కారణాలేంటో చూద్దామండి. మీరు కొన్నిసార్లు వచ్చిన అవకాశాలను పట్టించుకోకుండా మానేస్తున్నారు. అసంతృప్తి, నిరుత్సాహంతో ఉన్నారు. మీదిది నాకు సరిపోదు అని అనుకోని మంచి అవకాశం గూడా వదిలేస్తున్నారండి. ఎవరో మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నట్టు గెలిచిన, ఓడిన భావన కనిపిస్తుంది. ఈ సంఘటన మీకు మానసికంగా బ్రేక్ ఇచ్చింది. అందుకే ముందుకు అడుగు వేయడంలో భయపడుతున్నారు. మీరు మీలోనే మునిగిపోతున్నారు. బయట ప్రపంచం కంటే మీ లోపల ఎక్కువగా ఉంటున్నారు. ఇది జ్ఞానం ఇస్తుంది గానీ ఎక్కువైతే ఒంటరితనాన్ని కూడా పెంచుతుంది. డబ్బు సంబంధం ఒక పరిస్థితి ఏదో ఒక దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకున్నారండి. డబ్బు లేదా సంబంధం విషయంలో. ఇది పోతే నేను ఏమవుతానన్న భయం మీలో కనిపిస్తుంది. కొత్త అవకాశం, కొత్త ఆలోచన వస్తుంది మీలో. మీలో చాలా శక్తి ఉంది. మీరు ఏది అనుకుంటే అది సృష్టించగల సామర్థ్యము మీ దగ్గర ఉంది. మీరొక పెద్ద సైకిల్ ముగిసి కొత్త స్థాయికి వెళ్ళే సమయం వస్తుంది మీకు. ఇప్పుడు గత బాధలు, భయం, ఓవర్ థింక్ అన్నీ మానేసేయాలి. ఇది ముందుకు వెళ్ళకపోవడానికి కారణమే ఇవండి. మీ ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు సమయం బాగుందండి. మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే పెద్ద మార్పు మీ జీవితంలోకి వస్తుందండి. మీకు ఒక్కొక్కసారి అవమానం, ఓటమి మీకు అనుభవం వచ్చిందండి ఈ విషయంలో. అది బయటకు కనిపించకపోయినా లోపల ఇంకా మిగిలే ఉంది. అందుకే కొత్త అవకాశాలు ముందుకు మీరు 100%గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వీటి గురించి ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాటి నుంచి మీరు వాటిని వదిలిపెడితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక వ్యక్తి సామర్థ్యంగా గెలవాలని చూసే వ్యక్తున్నారంటే, స్వార్థంగా గెలవాలి మీ మీద అనే చూసే వ్యక్తి ఉన్నారు. మీతో పోటీ పడే వ్యక్తి కావచ్చు, లేదా మీ అభివృద్ధి చూడలేని వ్యక్తి కావచ్చు, లేక మీ మైండ్ డౌట్ పెట్టే వ్యక్తి. నువ్వు చెయ్యలేవు అనే మాటలు లేదా వైబ్స్ ఇచ్చేవారు కావచ్చు. ఇలాంటి వారున్నారండి. మీరు మీ ప్రేమ, కేర్, సపోర్ట్ చాలా ఇస్తారండి. కానీ అందరూ అదే స్థాయిలో ఇవ్వరు కదా! అక్కడే మీ ఎమోషనల్ డ్రైన్ అవుతున్నారు. మీరు ఎం కొంత స్థాయికి వెళ్ళాలంటే ఒక పాత సంబంధం లేదా లేకుంటే మీ ఆలోచన, మీ భయాన్ని పూర్తిగా వదలాలి. వదిలితేనే మీరు ముందుకు పోగలుగుతారు. మీ నిర్ణయాలు ఇతరుల అభిప్రాయాల మీద కాకుండా మీ హృదయం మీద తీసుకోండి. మీ జీవితం ఆగిపోలేదండి. ఇదొక టర్నింగ్ పాయింట్ మాత్రమే. మీరు అంటే మీకు దగ్గరగా ఉండే వ్యక్తి, ఫ్యామిలీ లేదా చాలా క్లోజ్ రిలేషన్ వ్యక్తి అయ్యుండొచ్చండి. బయటికి మంచిగా మాట్లాడిన లోపల మీ గ్రోత్ చూసి కొంచెం అసూయ, అసహనం అనేది ఉంది తన లోపల. నువ్వు జాగ్రత్త, అలా చెయ్యొద్దు అంటూ భయం పెడతారండి. మీపై కంట్రోల్ ఉంచాలనే భావన ఉంది వాళ్ళలో. మీలో ఉన్న శక్తి వాళ్ళకు తెలుస్తుంది. మీరొక ఎంప్రెస్ లెక్క వాళ్ళకి కనిపిస్తారు. మీలో ఉన్న శక్తి వాళ్ళు గుర్తించారు. మీరు ముందుకు వెళ్తే వాళ్ళ ప్రాముఖ్యత తగ్గిపోతుందన్న భయం వారిలో ఉంది. మీరు స్ట్రాంగ్ అవుతారనే అనుమానం ఉందండి. మీరు స్ట్రాంగ్ అవుతే మీరు ముందుకు పోగలరు. ఇది పూర్తిగా వాళ్ళు ఆపుతున్నారని కాదు. వాళ్ళ మాటలు మీ మనసులో డౌట్‌ని పెంచుతున్నది. అదే అసలు అడ్డంకి. మీ ప్లాన్‌లు అందరికి చెప్పకండి. మీ పని నిశ్శబ్దంగా చేయండి. మీ లక్ష్యం గురించే స్పష్టంగా ఊహించుకోండి. మీరు ఈ సైకిల్‌ని బ్రేక్ చేస్తేనే చాలా పెద్ద మార్పొస్తుందండి మీ జీవితంలో.